ఈరోజు దేవుని వాగ్దానము 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. తన కుమారులు తమ్మును శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యలో మనం చూసుకున్నట్లయితే సమూయేలు అనేటువంటి బాలుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి అనంటే ఏలీ గురించి, ఏలీ యొక్క కుమారుల గురించి. ఏలీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తన పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు వారిని అడ్డగించలేదు. కాబట్టి ఆ బిడ్డలకి శిక్ష కాదు, ఆ కుటుంబం మొత్తానికి నేను శిక్ష రప్పించబోతున్నానని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు ఇదే మాట మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. మన కుటుంబంలో మనకి తెలిసి కూడా మన ఇంట్లో మన బిడ్డలు కావచ్చు, మన భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు తెలిసి కూడా నువ్వు అడ్డగించలేదంటే శిక్ష వారికి మాత్రమే కాదు, మన ఇంటిల్లి పాతి ఆ శిక్షను అనుభవించవలసి వస్తుంది అంటున్నాడు దేవుడు. జాగ్రత్త. ఈరోజు